మనిషి రోగం వచ్చి మరణ సమయంలో పోరాడుతున్నప్పుడు బాడీలోంచి కొన్ని రకాలైనటువంటి విషతుల్యమైన శక్తులను వదులుతూ ఉంటాడమ్మా. మనిషి కూడా, ఒక పాము ఒకటే కాదు, ప్రతి జీవి బలవంతంగా చంపబడుతున్నప్పుడు లేకపోతే పోరాటం అంటే చచ్చిపోయే క్షణంలో తన్ను కాపాడుకుంటానికి ఒక రకమైనటువంటి ద్రావకాలు బయటకు వస్తాయి. ఇవి వచ్చినప్పుడే శరీరాన్ని పట్టుకుని మనం ఉండకూడదు, చనిపోయిన శవాన్ని ముట్టుకుని దాని మీద పడి ఏడవకూడదు అని చెప్పి అన్నారు. శవాన్ని మీద పడిపోయి ఏడుస్తారు కదా, అలా ఏడవకూడదు, మీద దాన్ని మైలు అని ఎందుకు పెట్టారనుకున్నారు మన వాళ్ళు? దాని నుంచి వచ్చేటువంటి విషతుల్యమైనటువంటివి మన ఇంటి లోపల మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ విషవాయువులు అన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళ యొక్క గోత్రీకులకి ఈ విషవాయువులు పెడతాయి డిఎన్ఏ ప్రకారంగా. అందుకని మైలు దోషాన్ని పాటించటము. అందుకని పామును చంపినప్పుడు 3 రోజులు మైలు పాటించి, మీరు ఇందాక క్షేత్రం గురించి మాట్లాడారు, కర్ణాటకలో ఉండేటువంటి క్షేత్రం గురించి మాట్లాడారు. ఆ క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ అని చేయించి మైలు పాటింపజేయించి, ఇప్పుడు నేను నీకు కొడుకునయ్యానని చెప్పి ఈ దోషం ఉన్న వాళ్ళ చేత కొడుకుగా ఉన్నప్పుడు అంత్యక్రియలు చేయిస్తారు ఆ పాముకి. చేయించినప్పుడు ఆ పాము ఇప్పుడు నువ్వు కొడుకుగా స్వీకరించి, నువ్వు దాన్ని తండ్రిగా స్వీకరించి క్షమాపణ వేడుకున్నావు కాబట్టి, తద్దోష పరిహారం నువ్వు చేసావు కాబట్టి నీ మీద క్రోధము కాకుండా పితృదేవతల వాత్సల్యంతో నిన్ను చూడటం మూలకంగా ఆ దోషం తొలగిపోతుంది. ఇది వేదాంతం.